పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుల్డోజర్ పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే ఈ మేరకు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. కాగా చందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులను గోదావరి ఖని కళ్యాణ్ నగర్ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ పాలనకు తమ అరెస్టే నిదర్శనమని చందర్ ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతుకను రేవంత్ సర్కారు పోలీసుల అండదండలతో నొక్కేస్తోందని దుయ్యబట్టారు. స్థానిక కూల్చివేతలకు రామగుండం ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టే నూతన వ్యాపార సముదాయంలో చిరు వ్యాపారులకు ఉచితంగా షాపులు కేటాయించాలన్నారు. బుల్డోజర్ పాలన గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ యొక్క బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడేసిండ్రు. చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత 15 రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు 46 గుళ్లను కూలగొట్టిండ్రు. ఎవరు కూలగొట్టిండ్రు ఏంటి అని అంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు. దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి. దాని మీద స్పష్టమైన డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సందర్భంగా ఎక్కడ చూసినా పోలీసు పహారాల మధ్యలో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది పేరుకే ప్రజాపాలన. పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త. మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక